దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు మనము మొదటి సమయము దేవునితో గడపడం వల్ల, ప్రార్థించడం వల్ల ఆ రోజంతా దేవుడు మనల్ని ఒక ఆశీర్వాదకరముగా నడిపించబోతున్నారు. అలానే మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 31వ అధ్యాయము 24వ వచనము. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. అమ్మ, నువ్వు అలసి ఉండగా నీ ఆశను నేను తృప్తిపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు మనము కృంగిపోతాము అంటే మనము ఏ విషయంలో ప్రార్థిస్తున్నామో ఆ కార్యము ఆలస్యం అవుతూ ఉండగా, అయ్యో ఇంకా ఈ కార్యము జరగట్లేదు, ఇంకా విడుదల రావట్లేదు, ఇంకా స్వస్థత రావట్లేదు, ఎప్పుడు నేను ఈ కార్యం పొందుకుంటాను అని మనము అలసిపోయి ఉంటుండగా దేవుడు అంటున్నారు, అమ్మా, అలసిన వారి ఆశను తృప్తిపరచదును. అంటే నువ్వు దేవుడు ఏ కార్యము చేస్తారని నువ్వు ఆశపడుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ఆశ కలిగి జీవిస్తున్నావో, దేవుని కొరకు మంచి సాక్షిగా జీవించాలని, లేదంటే నీ బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, గర్భఫల విషయంలో, పరిచర్య విషయంలో, దేని విషయంలో నువ్వు ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశ తీరకపోయేటప్పటికి నువ్వు అలసిపోయి ఉంటూ ఉండగా దేవుడు అంటున్నారు, నువ్వు అలసి ఉన్నావు, ఇదిగో నీ ఆశను తీరుస్తూ ఉన్నాను, నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాను అని. కాబట్టి మనము అలసిపోయి ఉంటుండగా దేవుడు మనల్ని చూసి కనికరించి కృప చూపి మన పక్షముగా మన ఆశను తీర్చి దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, ఎవ్వని బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. ప్రయాణంలో వెళ్తూనే వస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండును గాక. దేవుని మాట అనే పరిచర్యల పాలి భాగస్థులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని